దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. దేవుని స్తుతిస్తూ, దేవుని నామమును మహిమపరుస్తూ, దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ, ఈ రీతిగా ఈ దినాలలో ప్రభు నామమును మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మనమందరం ఎంతగానో ధన్యులమై ఉన్నాం. ఈ దినం కూడా మీతో దేవుని మాటను పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నారు. చూడండి, లూకా సువార్తమానము 1వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. ఎంత అద్భుతమైన సంగతి! నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఏమండి, మరి అప్పుడు మరియమ్మ గారు ఆ మాట చెప్పేటప్పుడు మరి ఎంతో ఘనత వహించిన స్థితిలో లేదు, సింహాసనం మీద ఉన్న స్థితిలో లేదు, అందరి చేత పొగిడించుకుంటున్న అనుభవాలు లేవు. చాలా భయంకరమైన శోధనకరమైన స్థితి, చాలా భయంకరమైన శోధనకరమైన స్థితి. మరి శోధనకరమైన స్థితిలో, అవమానకరమైన స్థితిలో, మరి వేదనకరమైన స్థితిలో నా ప్రాణము ప్రభువును కనపరుస్తున్నదంటే చిన్న విషయం మాత్రం కాదు. మనకు మనం ఈ మాటలు వినేటప్పుడు ఆలోచించుకోవాలి. మనకు ఎదురైన సంఘటనలను బట్టి, మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, మనం నడుచుకుంటున్న ఆ యొక్క మనం నడుస్తున్న ఆత్మీయ మార్గంలో మనకు ఎదురైన సంభవాలలో ప్రభు పట్ల మనం ఎలా ఉన్నాం, మన ప్రాణం ఎలా ఉన్నది, మన ఆశయాలు ఎలా ఉన్నాయి, మన తీర్మానాలు ఎలా ఉన్నాయి, మనం పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది. మరి ఎన్ని అననుకూలమైన పరిస్థితులు అయినప్పటికీ, ఎంతగా ప్రాణాపాయమైన పరిస్థితి ఏమంటే ఆనాడు మరి యూదులలో వివాహం కాకముందు గర్భవతి అయిందనంటే మరి చాలా భయంకరమైన శోధన. అది ప్రజలకు తెలిస్తే భయంకరమైన శోధన. మరి మరియమ్మ గారు ఎంత గొప్ప ధన్యురాలు, దేవుని మీద ఆధారపడి జీవించిన వ్యక్తిగా, దేవుని చిత్తమును మరి నెరవేర్చే వ్యక్తిగా, దేవుని కొరకు జీవించే వ్యక్తిగా మరి ఉండటం అనేది అది చాలా గొప్ప సంగతి. మరియమ్మ గారిని బట్టి ప్రభుని ఎంతగానో మనం స్తుతించాలి, ఎంతగానో మనం నేర్చుకోవాలి. కనుక ప్రియమైన వాళ్ళరా, మరి మీకు ఎదురైన సమస్యలో కుంగిపోవద్దు. దేవుని నామాన్ని మహిమపరచు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చేయి, దేవుడిని హత్తుకొని జీవించడానికి నిన్ను అప్పగించుకో. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మరి ఎల్లప్పుడూ ఘనతను కోరుకోవద్దు, ఎల్లప్పుడూ ఘనపరచబడాలని ఆశించు. కొన్ని సందర్భాల్లో దేవుడి అనుమతి చొప్పున ఆ యొక్క శోధన తీరిన తర్వాత తప్పకుండా ఘనపరచబడతావు దేవుని అనుమతి చొప్పున. మరియమ్మ గారికి అలాగే జరిగింది. ఎంత అద్భుతమైన మాట అంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుతుంది. ప్రభు అంటారు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను మహిమపరిచే వారిని నేను ఘనపరుస్తాను అంటాను. ఎంత అద్భుతమైన సంగతి! ప్రభువును ఘనపరచాలి. మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన యొక్క నడక ద్వారా, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, ఉద్దేశాల ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచినప్పుడు తప్పకుండా ఫలాన్ని మనము అనుభవిస్తాం. మరి మరియమ్మ గారు ఈనాటికి కూడా, మరి ప్రపంచం అంతా కూడా, భూగోళం అంతా కూడా, గ్రంథం ఎన్ని చోట్లయితే ప్రకటించబడుతున్న అన్ని చోట్ల కూడా మరియమ్మ గారిని ఎంతగా మరి ప్రజలు మరి ప్రశంసిస్తున్నారు, దేవుని నామాన్ని ఘనపరిచున్నారు. మరి ఏ స్థితిలో ఉన్నావు? చిన్న శోధనలోనే పడిపోయి, చిన్న వేదనలో మగ్గిపోయి, దేవుడు లేడు, ఏం లేడని దీనస్థితికి దీనస్థితికి కాదు, అది చేతగాని స్థితి కదా. మరి అలా ఉండకూడదు. దేవుడిని హత్తుకొని జీవించడానికి మనం అప్పగించుకున్నప్పుడు తప్పకుండా మేలు జరుగుతుంది, తప్పకుండా ఆయన సహాయము చేస్తారు. ఇటు గొప్ప మాట మనం ఇంట్లో భద్రపరిచి ఆస్వాదించుకుంటాం. తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు మనం హృదయాల్లో ముద్రించండి, భద్రపరచండి. ఏదైనా పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు సహాయం చేయండి. మీ గొప్ప నామం మహిమపరచబడినట్లుగా, నాయన మీ నామాన్ని ఘనపరచున్నట్లుగా ఒక్కొక్క నాయకుపరచండి.
కృపాస్తం అప్పుడు ఉంచుకోవచ్చు. ఈసారి పరిశుద్ధ నామని వేడుకుంటున్నాము. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం చెరువును మనకు అందరికీ దేశం సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.